హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే కేకేఆర్ టీమ్ యాక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్లో కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని, టీం మొత్తాన్ని రీబూట్ కొట్టిన ఒకే ఒక్క ఫ్రాంచైజీ కేకేఆర్. ఈ సీజన్లో కేకేఆర్ కోచింగ్ స్టాఫ్లో హోల్సేల్ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో టీంకి బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన అభిషేక్ నాయర్ని హెడ్ కోచ్గా తీసుకోవడం, ఆండ్రీ రసెల్ని పవర్ కోచ్గా తీసుకోవడం, టిమ్ సౌతీని బౌలింగ్ కోచ్గా, సేన్ వాట్సన్ని అసిస్టెంట్ కోచ్గా అయితే చేశారు. డీజే బ్రేవోని మెంటర్గా అయితే కంటిన్యూ చేస్తున్నారు. కేకేఆర్ టీం లాస్ట్ ఇయర్ మెగా యాక్షన్ కంటే ఈసారి మినీ యాక్షన్లో ఎక్కువ పర్స్తో అయితే వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మెగా యాక్షన్లో చూసుకుంటే 51 కోట్లతో అయితే వచ్చారు. ఈసారి 64 కోట్ల 30 లక్షలతో అయితే రాబోతున్నారు. కావలసిన స్లాట్స్ చూసుకుంటే 13 స్థానాల్లో ప్లేయర్స్ని అయితే కొనుక్కోవాలి. ఇందులో 6 స్థానాలు అయితే విదేశీ ప్లేయర్స్. యావరేజ్గా ఒక్కొక్క ప్లేయర్ కోసం 4 కోట్ల 71 లక్షల వరకు అయితే స్పెండ్ చేయొచ్చు. ఈసారి మినీ యాక్షన్లో కేకేఆర్ టీం ప్లేయర్స్పై కాసులు వర్షం కురిపించి వాళ్ళకి నచ్చిన ప్లేయర్ని టీంలోకి అయితే తీసుకోవచ్చు. మరెవరు కూడా కేకేఆర్ టీం దగ్గర ఉన్న పర్స్కి దరిదాపుల్లో కూడా లేరు. కొద్ది గొప్ప కాస్త కేకేఆర్ టీంకి యాక్షన్ టేబుల్ మీద ఎవరైనా పోటీగా వస్తారు అంటే అది సిఎస్కే టీమే. వాళ్ళ దగ్గర కూడా మంచి సఫిషియెంట్ బడ్జెట్ అయితే ఉంది. 43 కోట్ల 40 లక్షలు అయితే ఉన్నాయి. కేకేఆర్ టీం వాళ్ళ కోర్ టీం ప్లేయర్స్ అయిన రసెల్, వెంకటేష్ అయ్యర్ని వదిలేయడం, అలాగే ఆల్ 3 ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్స్ని వదిలేయటం, ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ అయిన నోకియా, స్పెన్సర్ జాన్సన్ని రిలీజ్ చేయడం. మరి ప్రస్తుతం కేకేఆర్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ నుంచి ఒక ప్లేయింగ్ లెవెన్ని ఫామ్ చేయాలన్నా ఒక 65% వరకే అది సాధ్యమవుతుంది. ఇంకా ప్లేయింగ్ లెవెన్లో చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే ఫిల్ చేసుకోవాలి. ఒక్క స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కేకేఆర్ టీంకి ప్లేయర్స్ అయితే కావాలి. ఫస్ట్ ఇండియన్ ఫారెన్ వికెట్ కీపర్స్ అయితే కావాలి. సెకండ్ ఇండియన్ ఓపెనర్స్ అయితే కావాలి. నెక్స్ట్ ఆల్రౌండర్స్ అయితే కావాలి. ఫారిన్ ఫేస్ బౌలర్స్ అయితే కావాలి. అలాగే ఇండియన్ ఫేస్ బౌలర్స్కి బ్యాకప్స్ కావాలి. మరొక ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ అవసరం కూడా ఉంది. అలాగే బ్యాట్స్మెన్కి బ్యాకప్స్ కూడా అవసరం. గత 4 ఏళ్ల నుంచి కేకేఆర్ టీం నుంచి దినేష్ కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వికెట్ కీపర్ది. కేకేఆర్ టీంకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఐడియల్లీ ఇండియన్ ప్లేయర్ ఉంటే బెటర్, కానీ ప్రస్తుతం యాక్షన్ టేబుల్ మీదకి మంచి ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరూ రావట్లేదు. కాబట్టి ఫారెన్ వికెట్ కీపర్స్ వైపు వెళ్ళిపోతే బెటర్ అని నా ఒపీనియన్. ప్రైమరీ వికెట్ కీపర్గా ఫారెన్ ప్లేయర్ని పెట్టుకొని సెకండరీ వికెట్ కీపర్గా తనకి బ్యాకప్గా ఇండియన్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్. ఇక్కడున్న టాప్ 3 బెస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్లేయర్ జానీ బేస్టో, సెకండ్ ప్లేయర్ జేమీ స్మిత్, థర్డ్ ప్లేయర్ జాస్ ఇంగ్లీష్. వీళ్ళు ముగ్గురు కూడా పవర్ హిట్టర్స్. వీళ్ళలో బేస్టో, జాస్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా ఐపీఎల్లో ప్రూవెన్ ప్లేయర్స్. ప్రీవియస్ సీజన్స్లో బెటర్గా అయితే రాణించారు. జేమీ స్మిత్ విషయానికి వచ్చేసరికి ఈ సీజన్ 100 లీగ్లో లండన్ స్పిరిట్ టీం తరపున ఆడుతూ 203 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ 170.58 అయితే ఉంది. అదే ఇంగ్లాండ్ టీం తరపున చూసుకుంటే 5 T20లు అయితే ఆడాడు. స్ట్రైక్ రేట్ అయితే మాత్రం 194.02 అయితే ఉంది. రసెల్ టీం నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మరి ఆ రేంజ్ హిట్టింగ్ చేయాలి అంటే జేమీ స్మిత్ లాంటి ప్లేయర్ అయితే మాత్రం కేకేఆర్ టీంకి అయితే అవసరం. నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ జేమీ స్మిత్ని తీసుకుంటే బెటర్. మీలో చాలా మందికి బేస్టో బెటర్ అని అనిపించవచ్చు. బట్ కేకేఆర్ టీంకి సునీల్ నారాయణ్కి తోడుగా ఓపెనింగ్లో ఆడడానికి ఎలాగూ వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ టీం బైబ్యాక్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తారు. తను దొరికితే అక్కడ వాళ్ళకి ఓపెనింగ్ సెట్ అయిపోతుంది. మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ట్రస్టెడ్ బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి జేమీ స్మిత్ అవసరం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ టీమే గ్రూమ్ చేసింది. వాళ్ళ కోర్ ప్లేయర్ లాస్ట్ ఇయర్లా కాకుండా ఈసారి తక్కువ ప్రైజ్లోనే దొరికేస్తాడు.
కేకేఆర్ టీం దగ్గర కూడా బడ్జెట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వెంకటేష్ అయ్యర్ని తిరిగి మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడం వాళ్ళకి పెద్ద విషయం అయితే కాకపోవచ్చు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ దొరకకపోయినా పృథ్వీ షా రూపంలో మరొక మంచి ఆప్షన్ అయితే ఉంది. ఫారిన్ ప్లేయర్స్ నుంచి జేఎఫ్ఎం, బెండాకెట్, రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్స్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బిగ్ థింగ్ కెప్టెన్ అజింక్య రహానే రాబోయే సీజన్లో కూడా తననే కెప్టెన్గా కొనసాగిస్తారా, లేకపోతే ఆక్షన్ టేబుల్ మీద వేరే ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారా? ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి కొనుక్కోవాలన్నా కెప్టెన్సీ చేయగలిగే ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ కూడా రావట్లేదు. దీనికోసం చాలామంది ప్లేయర్స్కి ట్రేడ్ ఆఫర్స్ని అయితే ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అయితే కాలేదు. కేఎల్ రాహుల్ని తీసుకోవాలనుకున్నారు, సంజు శాంసన్ని తీసుకోవాలనుకున్నారు, ఇషాన్ కిషాన్ని తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి ఫారిన్ ప్లేయర్స్ నుంచి ఒక మంచి కెప్టెన్ని పిక్ చేసుకుందాం. గతంలో ఇయాన్ మార్గన్ కేకేఆర్ టీం కుండి సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే ఫార్ములాతో మరొక ఫారిన్ కెప్టెన్ వైపు వెళ్దామని అనుకుంటే ఇక్కడ వీళ్ళకి కనిపిస్తున్న ది బెస్ట్ ఆప్షన్ అయితే స్టీవ్ స్మిత్. తను ఈసారి ఆక్షన్లో అందుబాటులో ఉన్నాడు. ఒక మంచి కన్సిస్టెంట్ ప్లేయర్, మిడిల్ ఆర్డర్లో చక్కగా ఆడుతాడు. కెప్టెన్గా కూడా తనకి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. లేదు కెప్టెన్గా అజింక్య రహానే లాస్ట్ సీజన్లో చాలా బాగా రాణించాడు, టీంను కూడా చక్కగా నడిపించాడు అని కేకేఆర్ టీం మేనేజ్మెంట్ భావిస్తే మరి తననే రాబోయే సీజన్లో కూడా కెప్టెన్గా కొనసాగించవచ్చు. తను టీంలో కొనసాగితే ఫస్ట్ డౌన్లో అయితే ఆడుతాడు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రసెల్ స్థానాన్ని భర్తీ చేయగలిగే ఒక మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే కావాలి. ఇక్కడ చూసుకుంటే తనకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్ క్యామరన్ గ్రీన్. తన కోసం ఈసారి చాలా ఫ్రాంచైజీల మధ్య పోటీ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వెంకటేష్ అయ్యర్కి పెట్టినట్టుగా ఎక్కువ అమౌంటే క్యామరన్ గ్రీన్ కోసం ట్రై చేస్తే పెట్టాలి. ఇప్పుడు కేకేఆర్ టీం దగ్గర ఉన్న పర్స్కి ఖచ్చితంగా క్యామరన్ గ్రీన్ వీళ్ళకైతే దొరుకుతాడు. బట్ సిఎస్కే టీం నుంచి మాత్రం గట్టి పోటీ అయితే ఎదురవుతుంది. అలాగే క్యామరన్ గ్రీన్తో పాటు మరికొన్ని పొటెన్షియల్ ఆప్షన్స్ చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్, డారీ మిచెల్, మైకేల్ బ్రేస్వాల్, జాసన్ హోల్డర్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఫినిషర్స్గా రింకు సింగ్, రమన్దీప్ సింగ్ అయితే ఉంటారు. లేదు మరొక ఫినిషర్ మాకు కావాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అయితే డేవిడ్ మిల్లర్. అలాగే ఫేస్ బౌలర్స్ నుంచి చూసుకుంటే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్ లాంటి మంచి వెరైటీ యూనిక్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే ఇండియన్ ఆప్షన్స్ నుంచి ఆకాశ్ దీప్ లాంటి ప్లేయర్ని ట్రై చేస్తే బెటర్. అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్కి బ్యాకప్స్ అయితే తీసుకోవాలి. మెయిన్గా ఇక్కడ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ నుంచి ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్లు అయితే అవసరం. ఇక్కడ ది బెస్ట్ ఆప్షన్స్ అయితే మాత్రం మతీస పతిరానా, జాకబ్ డఫీ, జెరాల్డ్ కోయెజ్జీ, లుంగి ఎంగిడి, విలియం ఓరుక్, మ్యాట్ హెన్నీ, ముస్తఫిజుర్ రెహమాన్, గస్ అట్రిక్సన్, బెన్ డాషియస్, అల్జారీ జోసెఫ్ లాంటి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నా వరకు ది బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఇంజురీ ప్రాబ్లం ఏం లేకపోతే పతిరానాని తీసుకుంటే మాత్రం కేకేఆర్ బౌలింగ్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే తయారైపోతుంది. అండర్ రేటెడ్ బౌలర్గా అయితే ఉండిపోయాడు. లుంగి ఎంగిడి కూడా మంచి వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్. మరి ఇది ఫ్రెండ్స్ కేకేఆర్ టీం టార్గెటెడ్ ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.